నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎలక్ట్రిక్ డైపోల్ అనే కొత్త టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటిది? సో బేసిక్గా డైపోల్ అంటే ఒక 2 పాయింట్ చార్జెస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, కానీ వాటి యొక్క పొలారిటీ అపోజిట్గా ఉంది. స్పేస్లో కొంత డిస్టెన్స్లో కనుక సపరేట్ అయి ఉంటే దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటాము. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడొచ్చు అలాంటి ఒక ఎలక్ట్రిక్ డైపోల్ని. సో ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. రెండింటి మ్యాగ్నిట్యూడ్ అయితే సేమ్, అవి వాటి సెంటర్ నుంచి సమ్ ఏ అనే డిస్టెన్స్లో సపరేట్ అయి ఉన్నాయి. సో దీన్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ అని అంటాము. అయితే ఈ ఎలక్ట్రిక్ డైపోల్కి, ప్రతి ఎలక్ట్రిక్ డైపోల్కి డైపోల్ మూమెంట్ ని డిఫైన్ చేస్తాం అనమాట. సో ఆ డైపోల్ మూమెంట్ అంటే ఏంటిది అనేది ఇక్కడ చూద్దాము. డైపోల్ మూమెంట్ అనేది పీ బార్ అనే ఒక నొటేషన్ తో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అదొక వెక్టర్ క్వాంటిటీ. డైపోల్ మూమెంట్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ అనమాట. సో వెక్టర్ కాబట్టి దానికి మ్యాగ్నిట్యూడ్ ని, డైరెక్షన్ ని డిఫైన్ చేయాలి. సో మరి ఒక డైపోల్ కి మనం డైపోల్ మూమెంట్ ని డిఫైన్ చేసేటప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందంటే ఆ తీసుకున్న చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఒక చార్జ్ యొక్క వాల్యూని, సో ఆ 2 చార్జెస్ ఎంత సపరేషన్ డిస్టెన్స్ లో ఉన్నాయో ఆ రెండింటి మధ్య ప్రొడక్ట్ చేస్తే కనుక మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది వస్తుంది డైపోల్ మూమెంట్ కి సంబంధించి. సో చూడండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ చార్జ్ టైమ్స్ ద సపరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్. సో యూనిట్ వచ్చేసి డైపోల్ మూమెంట్ కి కూలుంబ్ మీటర్. యాక్చువల్గా ఏ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ సపరేషన్ ఫ్రమ్ ద సెంటర్ టు ద చార్జ్. ఈ డిస్టెన్స్ ఏ ఏదైతే ఉంటుందో చాలా 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 తక్కువ ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా మైక్రోమీటర్స్, యాంగ్స్ట్రామ్ రేంజ్ లో ఉంటుంది. మైక్రోమీటర్స్ టు యాంగ్స్ట్రామ్ రేంజ్ లో ఉంటుంది. మైక్రోమీటర్స్ అంటే 10⁻⁻⁶ నుంచి 10⁻⁻8. సో ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. చాలా చాలా చిన్నది, గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ ని. సో మరి డైరెక్షన్ ఎటు అంటే, డైపోల్ మూమెంట్ కి డైరెక్షన్ వచ్చేసి ఎప్పుడూ కూడా నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్. ఇది ఒక కన్వెన్షన్ అనమాట. నెగటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్ కి డైరెక్షన్ అనేది మనం ఒక డైపోల్ మూమెంట్ కి డైరెక్షన్ గా తీసుకుంటాం. యా, సో ఇప్పుడు మనం అసలుకి డైపోల్ మూమెంట్ యొక్క మేజర్ కాన్సెప్ట్ ని ఎక్కడ, అంటే ఎందుకు, దీని గురించి అర్థం చేసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటిని మనం ఈ డైపోల్స్ ని ఎక్కడ చూస్తాము బేసిక్ గా అనేది ఒకసారి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్ గా మనం ఒక ఆటమ్ ని తీసుకుంటే ఆ ఆటమ్ లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో జనరల్ గా ఆటమ్ లో పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ ఎక్కడైతే ఉంటుందో నెగటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ కూడా అక్కడే కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అలాంటి ఒక ఆటమ్ ని తీసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కనుక పెడితే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ వల్ల పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ అనేది నెగటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ నుంచి కొంత సపరేట్ అవుతుంది. సో అలా సపరేట్ అయినప్పుడు మనకి ఈక్వల్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జెస్ స్పేస్ లో కొంత డిస్టెన్స్ లో సపరేట్ అయి కనిపిస్తాయి కదా మనం ఆ ఆటమ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టడం వల్ల. సో అది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక ఎలక్ట్రిక్ డైపోల్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. అట్లనే కొన్ని మాలిక్యూల్స్ కూడా అలా బిహేవ్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఓవరాల్ గా ఈ ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ సబ్స్టెన్స్ లో ఊహించుకొని ఆ సబ్స్టెన్స్ ని కనుక మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే అలాంటి సబ్స్టెన్సెస్ ఏమవుతాయి, ఇలాంటి డైపోల్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో అంటే మనకి ఇక్కడ కొన్ని సబ్స్టెన్సెస్ ని ఇలా అంటే ఎలక్ట్రిక్ డైపోల్స్ గా కన్వర్ట్ చేయడానికి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టాలి. కానీ అంటే ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మాలిక్యూల్స్ చూద్దాము. CH4 తీసుకుంటే కనుక దీని యొక్క చార్జ్ అనేది సిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ నెగటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ తో కోయిన్సైడ్ అయి ఉంటుంది ఈ CH4 మాలిక్యూల్ కి. సో CO2 మాలిక్యూల్ లో కూడా అంతే. సో ఈ మాలిక్యూల్స్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు మాత్రమే అవి
ఎలక్ట్రిక్ డైపోల్ గా మారతాయి అండ్ నెట్ డైపోల్ మూమెంట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. వాటిని ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి తీసేస్తే గనక అవి నెట్ డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది 0 అవుతుంది. వాటిని అలాంటి సబ్స్టెన్సెస్ ని ఆర్ మాలిక్యూల్స్ ని ఏమంటారంటే నాన్ పోలార్ అని అంటారు. కానీ ఇంకొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, అవి ఆ మాలిక్యూల్స్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టాల్సిన పని లేకుండానే వాటి యొక్క పాజిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్, నెగిటివ్ ఛార్జ్ యొక్క సెంటర్ ఆల్రెడీ సపరేట్ అయ్యి ఒక డైపోల్ లాగా బిహేవ్ చేస్తుంది. అలాంటి మాలిక్యూల్స్ ని పోలార్ మాలిక్యూల్స్ అంటారు. అలాంటి సబ్స్టెన్సెస్ ని పోలార్ సబ్స్టెన్సెస్ అంటారు. ఈ సబ్స్టెన్సెస్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే వాటి యొక్క పోలరైజ్ అంటే వాటి యొక్క డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. వాటి యొక్క డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది ఇంకా మనం ఎక్కువ ఇంక్రీజ్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇలా మనం ఈ డైపోల్స్ నేచర్ ని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అని చూస్తే, మనం సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేయడానికి మనకి ఈ ఎలక్ట్రిక్ డైపోల్స్ అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అట్లనే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక మనం కెపాసిటర్స్ మనకు తెలుసు. కెపాసిటర్స్ అంటే మెటల్ ప్లేట్స్ మధ్య మెటల్ ప్లేట్స్ ని కొంత సపరేషన్ డిస్టెన్స్ లో పెట్టేసి సో మనం ఛార్జ్ ని స్టోర్ చేయడానికి జనరల్ గా కెపాసిటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ కెపాసిటర్స్ లో వాటి యొక్క కెపాసిటెన్స్ అంటే ఛార్జ్ హోల్డింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి మనం ఆ 2 మెటల్ ప్లేట్స్ మధ్యలో ఒక సబ్స్టెన్స్ పెడతాం అనమాట. ఆ సబ్స్టెన్స్ ఏమంటామంటే డైఎలక్ట్రిక్ సబ్స్టెన్స్ అంటారు. సో ఈ డైఎలక్ట్రిక్ సబ్స్టెన్సెస్ లో అంటే ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ అర్థం చేసుకోవడానికి మనకి ఈ ఎలక్ట్రిక్ డైపోల్స్ యొక్క అంటే వాటిని స్టడీ చేసే నాలెడ్జ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఎలక్ట్రిక్ డైపోల్స్ అసలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఫామ్ అవుతాయి, సో వాటిని అర్థం చేసుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది ఉన్నాయి కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ ని మనం స్టడీ చేస్తున్నాం అనమాట. సో ఇది బేసిక్ గా మనం ఎందుకు స్టడీ చేస్తున్నాము ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ని సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనం ఒక డైపోల్ ని స్టడీ చేసే ప్రాసెస్ లో మనం మేజర్ గా ఏం చేస్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైపోల్ వల్ల ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ 2 డిఫరెంట్ కేసెస్ లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ కేసు వచ్చేసి ఏదైతే మనం డైపోల్ తీసుకుంటామో ఆ డైపోల్ అలైన్ అయి ఉన్న డైరెక్షన్ లో దాన్ని ఏమంటారంటే యాక్సిస్ ఆఫ్ ద డైపోల్ అంటారు. ఏదైనా ఒక జనరల్ పాయింట్ దగ్గర అంటే అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద డైపోల్ లో ఏదైనా పాయింట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ చూద్దాము. సో చూడండి, ఈ డయాగ్రామ్ లో మనం ఒక డైపోల్ ఎలక్ట్రిక్ డైపోల్ అయితే తీసుకున్నాము. సో ఈ డైపోల్ యొక్క డైపోల్ మూమెంట్ డైరెక్షన్ వచ్చేసి పి బార్ వెక్టర్ నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంది. సో సెంటర్ ఆఫ్ ద డైపోల్ ఓ, దాని నుంచి ప్రతి చార్జ్ అనేది ఏ డిస్టెన్స్ లో సపరేట్ అయ్యింది అనమాట. ఓకే, ఎన్ అనే పాయింట్ దగ్గర మనం నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఈ డైపోల్ వల్ల. ఈ ఎన్ అనే పాయింట్ ఎక్కడ ఉంది? యాక్సిస్ ఆఫ్ ద డైపోల్ మీద ఉందన్నమాట. ఎంత డిస్టెన్స్ లో అంటే సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి ఆర్ డిస్టెన్స్ లో మనకి ఆ పాయింట్ ఎన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆర్ అనేది ఆల్మోస్ట్ సెంటీమీటర్స్ లో ఉంటుంది. సో 10 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏ అనేది చాలా చాలా తక్కువ వాల్యూ అనేది మైక్రోమీటర్స్ అలా ఉంటది అనమాట. సో ఏతో కంపేర్ చేస్తే ఆర్ అనేది చాలా 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 పెద్ద వాల్యూ. ఓకే, ఆ పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకుని సాల్వ్ చేస్తాం. సో చూడండి, ఇక్కడ మనకి ఏదైనా పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ని యూజ్ చేశాను. సో ఇప్పుడు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ ఎన్ అనేది డ్యూ టు పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ సమ్మేషన్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్. సో మనకి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసిన తర్వాత మనం ఎలా సాల్వింగ్ అప్రోచ్ అంటే సాల్వింగ్ ఎలా చేస్తాము అనేది చెప్పాను. బేసిక్ గా మీరు ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాల్సి ఉంటుందంటే మాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి ఒక్క చార్జ్ వల్ల ఆ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, సో పాజిటివ్ చార్జ్ వల్ల మనకి ఎన్ అనే పాయింట్ దగ్గర మాగ్నిట్యూడ్ ఎంత ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ k³ బై
సపరేషన్ డిస్టెన్స్ స్క్వేర్ కదా. సో క్యూ నుంచి ప్లస్ క్యూ నుంచి ఈ పాయింట్ ఎన్ అనేది ఆర్ మైనస్ ఏ డిస్టెన్స్ లో ఉంది. ఎందుకంటే ఆర్ అనేది ఎన్ నుంచి ఓకి ఉన్న డిస్టెన్స్, మనకి కావాల్సింది ప్లస్ క్యూ నుంచి ఎన్ ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ ఆర్ లో నుంచి ఈ ఏ అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. అలానే నెగటివ్ చార్జ్ వల్ల మనకి ఎన్ అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, KQ బై మళ్ళీ సపరేషన్ డిస్టెన్స్ అంతా మైనస్ క్యూ నుంచి ఎన్ వరకు సపరేషన్ డిస్టెన్స్, ఈ ఆర్ కి ఏని యాడ్ చేస్తే వస్తుంది అనమాట, ఆర్ ప్లస్ ఏ స్క్వేర్. సో స్టెప్ 1 అయిపోయింది, ప్రతి దాని వల్ల మ్యాగ్నిట్యూడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసాము. సో స్టెప్ 2 చూడండి. స్టెప్ 2లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్స్ ని పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది పాయింట్ ఎన్ దగ్గర. సో పాజిటివ్ చార్జ్ వల్ల నాకు ఫీల్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, నెగటివ్ చార్జ్ వల్ల ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో 2 వెక్టర్స్ ఉన్నాయి, ఆ 2 వెక్టర్స్ ఎలా ఉన్నాయి, క్వైట్ అపోజిట్ గా ఉన్నాయి. సో కాబట్టి రిజల్టెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉందో ఆ డైరెక్షన్ లో ఉంటుంది. సో నెట్ ఫీల్డ్ ఏమవుతుంది, ఈ రెండు అపోజిట్ డైరెక్షన్స్ లో ఉండడం వల్ల వాటి డిఫరెన్స్ అవుతుంది అనమాట. సో డిఫరెన్స్ తీసుకున్నాం. సో సింపుల్ గా మ్యాథమెటిక్స్ యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేసాం. నెక్స్ట్ సో చూడండి, ఎల్సిఎం తీసుకున్నా. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ న్యూమరేటర్ లో ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. డినామినేటర్ లో ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది, హోల్ స్క్వేర్ వస్తుంది. సో KQ అనేది కామన్ తీసాను. సో ఇది మనకి ఏ ఫామ్ లో ఉందంటే ఆర్ ప్లస్ ఏ అనే దాన్ని సంథింగ్ లెటర్స్ సే ఎక్స్ అనుకోండి, ఆర్ మైనస్ ఏ అనే దాన్ని వై అనుకోండి. అప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కి ఫార్ములా ఉంది కదా, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. అదే ఫార్ములా లాగా దీన్ని ఇక్కడ కన్వర్ట్ చేశాను. అలానే ఇక్కడ ఇది కూడా అంతే, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఫామ్ లో ఉంది. అంటే ఏమని రాయొచ్చు, ఎక్స్ ఇంటూ వై హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. ఎందుకంటే పవర్స్ సేమ్, బేసెస్ అనేవి డిఫరెంట్. ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది. సో ఎక్స్ కి పవర్ 2నే ఉంది, వై కి పవర్ 2నే ఉంది. అప్పుడు ఏమని రాయొచ్చు, ఎక్స్ వై హోల్ పవర్ 2 అని రాయొచ్చు. అదే చేశాను ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ పవర్ 2 అవుతుంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే తెలుసు కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి KQ 4RA బై ఆర్ టు ది పవర్ ఆఫ్ 4. ఆర్ఆర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆర్ అనేది అంటే ఇక్కడ ఏ టర్మ్స్ ఎలా ఎందుకు లేవు అనే దానికి ఇక్కడ చూడండి. సో ఆర్ అనేది చాలా చాలా పెద్ద వాల్యూ కదా ఏతో కంపేర్ చేస్తే, అందుకోసం ఏ యొక్క హయ్యర్ పవర్స్ ని మనం ఇగ్నోర్ చేసాం. అంటే ఏ స్క్వేర్ కానివ్వండి, ఏ క్యూబ్, ఏ పవర్ 4 ఇవన్నీ టర్మ్స్ అనేవి ఇగ్నోర్ చేసేసి సింపుల్ గా మనం ఓన్లీ ఆర్ టర్మ్స్ మాత్రమే రాసాము. ఫైనల్ గా మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి KQ ఇది వచ్చింది అన్నమాట, 2Q A బై ఆర్ క్యూబ్. మనకి తెలుసు 2 టైమ్స్ ఆఫ్ Q ఇంటూ A అనేది డైపోల్ మూమెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కి ఈక్వలెంట్ అన్నమాట. మరి ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఫామ్ లో రాయాలంటే మనం బోత్ మ్యాగ్నిట్యూడ్ ని డైరెక్షన్ ని రిప్రజెంట్ చేయాలి. మరి దీనికి డైరెక్షన్ ఎటువైపు ఉంది అంటే పిక్టోరియల్ డయాగ్రామ్ లో చూడండి ఒకసారి. సో మనకి పాయింట్ N నుంచి రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో ఈ లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ అనేది సేమ్ మన ఏదైతే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఉందో ఆ డైపోల్ మూమెంట్ డైరెక్షన్ కి ఈక్వలెంట్ అన్నమాట. చూడండి, లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ లో డైపోల్ మూమెంట్ యొక్క వెక్టర్ కూడా ఉంది. సో కాబట్టి దాని నుంచి మనం ఏమని రాయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది 2kp బై ఆర్ క్యూబ్ p క్యాప్ ఇన్ ద యాక్సిస్ డైరెక్షన్. సో డైపోల్ యొక్క యాక్సిస్ డైరెక్షన్ లో ఏ పాయింట్ దగ్గర ఆర్ డిస్టెన్స్ లో సెంటర్ నుంచి, ఆర్ అనేది ఆ డైపోల్ యొక్క సెంటర్ నుంచి ఉండే డిస్టెన్స్. సో అంత ఆర్ డిస్టెన్స్ లో కనుక మనం పాయింట్ ని చూస్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర నెట్ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 2kp బై ఆర్ క్యూబ్ అండ్ డైరెక్షన్ వచ్చేసి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ వెక్టర్. సో మనకి ఇక్కడ క్లియర్ గా K అనేది కాన్స్టెంట్, P అనేది కాన్స్టెంట్ ఫర్ ద గివెన్ డైపోల్ తెలుస్తుంది. సో ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైపోల్ వల్ల 1 బై ఆర్ క్యూబ్ ప్రపోర్షనాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఏదన్నా పాయింట్ చార్జ్ వల్ల అయితే 1 బై ఆర్ స్క్వేర్, కానీ డైపోల్ వల్ల 1 బై ఆర్ క్యూబ్.
సో అంటే మనం డిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫాస్ట్ గా ర్యాపిడ్ గా డిక్రీజ్ అయిపోతూ ఉంటది. సో ఆర్ వాల్యూని లార్జ్ వాల్యూ తీసుకుంటే ఈ అనేది టెండింగ్ టు 0. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాఫ్ కనుక డ్రా చేస్తే ఈ వర్సెస్ ఆర్, సో ఇలా మీకు ఒక ఫాల్ గ్రాఫ్ కనిపిస్తుంది అనమాట. అంటే ఆర్ డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంది. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఇట్ ఈస్ అప్రోచింగ్ టు 0, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అనేది పడిపోతుంది, 0 అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఒక గ్రాఫ్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఇది ఒక పాయింట్ చార్జ్ వల్ల మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ర్యాపిడ్ గా డిక్రీజ్ అవుతుంది, దానికంటే ఫాస్ట్ గా ఒక డైపోల్ వల్ల స్పేస్ లో మీరు దూరం జరిగే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంకా ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతుంది. సో రెండు గ్రాఫ్స్ ఒకటేలాగా ఉంటాయి, కాకపోతే స్లోప్ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతుంది దాంతో కంపేర్ చేస్తే. ఓకే, నెక్స్ట్ కేస్ ని డిస్కస్ చేద్దాము. సో సెకండ్ కేస్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద డైపోల్ అలాంగ్ ద ఈక్విటోరియల్ ప్లేన్. సో ఇంతకు ముందు మనం చూసింది ఏంటంటే అలాంగ్ ద యాక్సిస్ అనమాట. ఇప్పుడు ఈక్విటోరియల్ ప్లేన్. ఈక్విటోరియల్ ప్లేన్ అంటే ఏం లేదు, ఈ యాక్సియల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఆ ప్లేన్ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి పాస్ అవుతా ఉంటే దాన్ని ఈక్విటోరియల్ ప్లేన్ అని అంటారు. సో ఈ ఈక్విటోరియల్ ప్లేన్ మీద మీరు ఏ దగ్గర కానీ ఒక పాయింట్ తీసుకొని సెంటర్ నుంచి, అంటే చూడండి ఇక్కడ సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఈక్విటోరియల్ ప్లేన్ మీద ఎక్కడైనా మీరు పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో పిక్టోరియల్ గా ఒకసారి చూడండి. పాజిటివ్ చార్జ్ వల్ల మనకి పాయింట్ ఎన్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎవే ఉంది. నెగటివ్ చార్జ్ వల్ల టువర్డ్స్ ఉంది. సో సేమ్ రిమైనింగ్ అంతా సేమే. సో ఈ సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, సో అదే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసాము. సెంటర్ ఆఫ్ ద డైపోల్ ఓ నుంచి పాయింట్ ఎన్ అనేది ఆర్ డిస్టెన్స్ లో ఉంది. సో మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నామంటే అగైన్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అయితే యూజ్ చేయాల్సిందే. అంటే 2 పాయింట్ చార్జెస్ వల్ల మనకి ఒక ఎన్ అనే పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేశాను. స్టెప్ 1 మనకి తెలుసు, మ్యాగ్నిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇండివిజువల్ పాయింట్ చార్జెస్ వల్ల ఆ పాయింట్ ఎన్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ పాజిటివ్ చార్జ్ నుంచి ఎన్ కి ఎంత డిస్టెన్స్ ఉందో నెగటివ్ చార్జ్ నుంచి కూడా ఎన్ కి అంతే డిస్టెన్స్ ఉంది. కాబట్టి సేమ్ డిస్టెన్స్ సేమ్ అమౌంట్స్ ఆఫ్ చార్జ్, కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అయితే సేమ్ ఉంటుంది. సో ఎంత అంటే k3/r² కదా. ఆ r² అనేది ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేసుకుంటే, అంటే +QON, r 0 - QN అనే దాన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే మనకి Q నుంచి O కి డిస్టెన్స్ A కదా, O నుంచి N కి డిస్టెన్స్ R. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది హైపోటెనస్ అవుతుంది. +Q నుంచి N అనేది √r² + a². సో అది ఇక్కడ డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి ఏమవుతుందంటే k3/r² + a², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనం పాజిటివ్ చార్జ్ నుంచి n దగ్గర మెజర్ చేసిన, నెగటివ్ చార్జ్ నుంచి n దగ్గర మెజర్ చేసిన మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ వస్తుంది. సో ఇప్పుడు స్టెప్ 2 కొద్దాం. స్టెప్ 2 ఏంటిది, పిక్టోరియల్ గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేయాలి. చూడండి, పాజిటివ్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంది, నెగటివ్ చార్జ్ వల్ల టువర్డ్స్ ఉంది. చూడండి, ఇక్కడ నేను మీకు చెప్పాను వెక్టర్స్ ని డీల్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, సో 2 వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే రిజల్టెంట్ అనేది యాంగులర్ బైసెక్టర్ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పారు. సో రిజల్టెంట్ చూడండి, ఎగ్జాక్ట్ గా ఇక్కడ యాంగిల్ ని 2θ అనుకుంటే గనక దాన్ని బైసెక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ఎలాంటి కేసు ఉంటుందంటే 2 వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటే రిజల్టెంట్ అనేది యాంగులర్ బైసెక్టర్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ వచ్చేసింది. ఈ డైరెక్షన్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉంది, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ కి అపోజిట్ గా ఉంది. సో రిజల్టెంట్ డైరెక్షన్ వచ్చేసింది, దాని గురించి బాధపడాల్సిన లేదు. మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి 2 వెక్టర్స్ ఉంటే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ని ఫార్ములా చెప్పా, సింపుల్ ఫార్ములా. సో యా 2 times of 1 of the magnitude into cos theta. అంటే యాక్చువల్ గా అయితే కనుక cos 2θ/2 రాయాలి. 2 క్యాన్సిల్ అయిపోయి cos θ ఉంటుంది. సో ఇక్కడ
మాగ్నిట్యూడ్ ని సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ట్ థీటా అని ఇక్కడ ఎలా తీసుకుంటున్నామో చూడండి. పాయింట్ క్యూ ఇక్కడ ఓ సెంటర్ ఆఫ్ ద డైపోల్ అండ్ ఎన్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కాస్ట్ థీటా అని డిఫైన్ చేస్తే మనకి a by square root of r square plus a square వస్తుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ k టైమ్స్ ఆఫ్ ఇది నార్మల్ మ్యాథమెటిక్స్ యూజ్ చేశాను. ఇది r square plus a square హోల్ పవర్ 1, ఇది వచ్చేసి న్యూ డినామినేటర్ లో r square plus a square హోల్ పవర్ 1/2. సో పవర్స్ యాడ్ అయితే 3/2 అవుతుంది. ఇక్కడ మనకు తెలుసు 2 టైమ్స్ ఆఫ్ q ఇంటూ a కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఏంటిది? మాగ్నిట్యూడ్ ఆఫ్ ద డైపోల్. సో ఇక్కడ మళ్ళీ అగైన్ సేమ్ థింగ్, compared with the r value, a value is much smaller. So a itself is very small. ఇంకా కాబట్టి a square a cube అనే టర్మ్స్ ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. చేస్తే ఫైనల్ గా kp by r cube అనొచ్చు. సో ఇంకా ఫైనల్ గా ఈక్విటోరియల్ ప్లేన్ లో ఏదైనా పాయింట్ r డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే kp by r cube. డైరెక్షన్ వచ్చేసి నెగటివ్ ఆఫ్ ద డైపోల్ మూమెంట్. సో ఈ విధంగా మనం మాగ్నిట్యూడ్ ని డైరెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఈక్విటోరియల్ ప్లేన్ మీద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ వల్ల ఎంత అనేది ఇక్కడ మనం తెలుసుకోగలిగాం అన్నమాట. సో ఒకటే డిఫరెన్స్, మాగ్నిట్యూడ్ అనేది ఇక్కడ ఈ కేసులో యాక్సియల్ కేస్ కంటే హాఫ్ వాల్యూ ఉంది. యాక్సియల్ కేసులో 2 టైమ్స్ ఆఫ్ kp by r cube ఉంది. ఇక్కడ వచ్చేసి kp by r cube ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్కడైనా కానీ అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు డైపోల్ వల్ల, యాక్సియల్ డైరెక్షన్ లో కానీ లేదంటే కనుక ఈక్విటోరియల్ ప్లేన్ మీద కానీ ఎక్కడైనా కానీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో నేను నెక్స్ట్ క్లాస్ లో ఎలక్ట్రిక్ డైపోల్ ని కనుక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలక్ట్రిక్ డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్, ఈ 2 పాయింట్స్ ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.